ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వాని కొరకు సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నదని, ఆయన రాక నిరీక్షించు వారికి ఆత్మీయ జీవనము, ఆర్థిక జీవనము, ఆరోహణ మహిమ జీవనము పరమ తండ్రి మనకెల్లరికును ప్రసాదించును గాక. ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి 3 సంవత్సరములు సేవ 33 సంవత్సరములు సేవ 3.5 సంవత్సరములు సేవ పరిపూర్ణమయ్యే కాలంలో ఆయన సంఘము అనబడే ఆయన శిష్యులతో చేసిన కొన్ని వాగ్దానాలు, ప్రభు మరలా భూమి మీదకి రావడం, ఏ విశ్వాసము చేత మనం దేవుణ్ణి నమ్ముకున్నాము, ఏ మాటల చేత, ఏ ఉపకారముల చేత, ఏ స్వస్థతల చేత మనము విశ్వాసము కలిగి దేవునికి సహవాసంలో చేరాము, వీటినన్నిటినీ మించినటువంటి మరొక ఉన్నతమైన పదము ప్రభు తెలియజేశారు. అదేంటంటే, నేనుండు చోటను మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని వెళతాను. మీకంటే ముందుగా నేను వెళ్ళి స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నానని ఆ కాలపు సంఘముతో ఈ మాటలు చెప్పి, ఈ మాటలను బట్టి ఒకరినొకరు ఆదరించుకొని నా రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉండండి అని ప్రభు ఆ కాలపు శిష్యులకు తెలియజేశారు. పిల్లలారా, ఈ వార్త విన్నవారు అనేకులు మళ్ళా ప్రభు రాక కొరకు కనిపెట్టడం ప్రారంభించారు. అప్పటి వరకు ఉపకారముల కొరకు, స్వస్థతల కొరకు, ఆశీర్వాదముల కొరకు ప్రభువుని వెంబడించిన వారు వాటిని పరిపూర్ణంగా అనుభవించారు. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరుతుందని విశ్వాసము కలిగి, పిల్లలారా, మరల వస్తానన్న ప్రభు వైపు నిరీక్షించడం మొదలుపెట్టారు. ఈ సంగతులన్నీ సూచిస్తూ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పరలోక రాజ్యమును గురించి, భూమి మీద ఉన్నటువంటి విశ్వాస సంఘమును గురించి కొన్ని సంగతులను యేసు ప్రభు తెలియజేశారు. ఆ సంగతులను తెలియచేస్తూ, నా రాకడ కొరకు కనిపెడుతూ ఉండండి, మీ రాకడ అనగా మీ సిద్ధపాటు కొరకు నేను కూడా కనిపెడుతూ ఉంటాను. నా రాకడలో మీ రాకడ కూడా నా రాకడలో ఒకటే అవుతుంది. ఈ పదానికి దైవజనుడైన దేవదాసయ్య గారు అన్నారు, ఇక్కడను పైన కాడను, ఇక్కడను పైన కాడను, ఒక్క పూటు బామి అగును, లెక్కకు రెండగును మరి ఒక, లెక్కకు రెండగును మరి ఒక, లెక్కకును ఒకటి అగును, ఒక్కటి సంఘమగును, వధువు సంఘము ఎదురు చూచుచున్నది. సంఘము ప్రభు చేసినటువంటి వాగ్దానము అనగా సృష్టించినవాడు, రక్షించినవాడు, పోషించువాడు, స్వస్థపరచువాడు, ఆదరించువాడు, ఆపదలు తప్పించువాడు, గండములు దాటించువాడు, అందరికీ ఉపకారి అని ఖ్యాతి నొందినవాడు. ఆయన చేసిన వాగ్దానం యందు విశ్వాసం ఉంచి నిరీక్షించుచున్న సంఘమును గురించి ప్రభు ఈ మత్తయి సువార్తలో తెలియచేసిన సంగతి, పరలోక రాజ్యం గురించినటువంటి సంగతులను తెలియచేస్తూ, ఈ పరలోక రాజ్యము కొరకు ఎలాగుంటుంది అంటే, దాని కొరకు ఎదురు చూసేటువంటి
10 మంది కన్యకలను పోలి ఉన్నది అని అన్నారు. తమ దివిటీలను పట్టుకొని నిరీక్షించుచున్న 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని అన్నారు. ఈ 10 మంది కన్యకలు పిల్లలరా దివిటీలు పట్టుకున్నారు, కన్యకలుగానే ఉన్నారు. కన్యక అనగా కళంకము లేనిది అని అర్థం. క్రీస్తు కళంకము లేనివాడు కాబట్టి ఆయన స్థాపించిన సంఘము, రక్షించిన సంఘము కళంకముల నుండి కడగబడినదై గత శుక్రవారం నాడు వాక్యంలో నేను జ్ఞాపకం చేశాను. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన వారందరూ క్రీస్తుని ధరించుకున్నారు అనగా అంతకుముందు కళంకులై ఉండొచ్చు, పాపులై ఉండొచ్చు, రోగులై ఉండొచ్చు, వేరే వేరే ఏదైనా నైజం కలిగి ఉండి ఉండొచ్చు. కానీ క్రీస్తు కడిగినది ఏంటంటే పాప నైజముల పరిహారము కొరకైన రక్తము ద్వారాగా మానవులను కడిగి, దేవుని రక్తం వలన మానవులను కడిగి దేవుని కుమారులుగాను దేవదూతలకు సమానులుగాను దేవరాజ్యములోనికి చేరు నిమిత్తము లోకాసు సువార్త 20:36 ప్రభు చెప్పినట్లుగా దేవుని రాజ్య ప్రవేశము చేయుట కొరకే పరలోక రాజ్యములో నుండి వచ్చిన ఆ పరిశుద్ధుని రక్తము చేత పాపికి రక్షణను ఆయన ఇచ్చారు బాప్తిస్మము ద్వారా. కాబట్టి ఈ బాప్తిస్మం పొందిన వారు అందరూ కూడా క్రీస్తును ధరించుకున్నారు. ధరించుకున్న వారు ఇంక ఎన్నటికీ పాపమును చేయకూడదు, చూడకూడదు, అనకూడదు, వినకూడదు. అలాగ చేసిన వారు మారు మనసు పొందడం అనేది ఇక అసాధ్యము. అట్టి వారికి మారు మనసు పొందడము అనగా దేవుని వాగ్దానాన్ని అనుభవించడము, స్వతంత్రించుకోవడం అసాధ్యం. కాబట్టి ఇక్కడ ఉంటుండగానే సిద్ధపడుటకు కొన్ని ఉపమానములు చెప్తూ ఈ 10 మంది కన్యకలను, తమ దివిటీలను పట్టుకున్న 10 మంది కన్యకలను చూపించారు. కన్యక అనగా సార్వత్రిక క్రైస్తవ సంఘం, దేవుని దృష్టిలో కళంకము లేనిది. కళంకము లేనిదిగాను, ముడతైనను, మచ్చైనను, డాగైనను అట్టిది ఏదియూ దానిలో ఉండకూడదని ఆయన తన వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తున్నాడు అని చెప్పి పరిశుద్ధ పౌలు గారు ఎఫెసీ సంఘానికి 5వ అధ్యాయంలో ఈ సంగతులను తెలియజేశారు. కాబట్టి సంఘమై ఉన్న మనము ఒకప్పుడు మనముగా ఉన్నాము, ఇప్పుడు దేవుని వారసులముగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని వారసులమైన వారము దేవుని యొక్క రూపలావణ్యముల కొరకు కనిపెట్టాలి. ఆయన చెప్పిన వాగ్దానాల్ని నమ్మాలి. నమ్ము వారికి పిల్లలారా సొమ్ము కలుగుతుంది, నమ్మని వారి జీవితం దుమ్ముగా మిగిలిపోతుంది అని దైవజనుడు దేవదాసయ్య గారు మనకి తెలియజేశారు. అయితే ఇక్కడ వచ్చినటువంటి సమస్య, ఈ 2వ రాకడ పండుగ అతి సమీపంలో ఈ నెల 24వ తారీఖు సోమవారం నాడు రాత్రికి మన దేవాలయంలో ముఖ్యులైనటువంటి అతిథుల మధ్య 2వ రాకడ పండుగ జరగనయ్యున్నది. పిల్లరా 2వ రాకడ ఇంకా రాలేదు, కానీ రాని దాని గురించి ఎదురు చూచుతున్న సంఘం ఏదయ్యా అంటే దేవుడు తాను స్వయముగా బయలుపరుచుకొని ఎవరికి వాగ్దానం చేశారో ఆ వాగ్దానం విన్నవారు, నమ్మినవారు మాత్రమే ఈ 2వ రాకడ పండుగ చేయగలుగుతారు. సార్వత్రిక క్రైస్తవ సంఘములో అనేకమైన పండుగలు, ఆచార సాంప్రదాయ సిద్ధాంతాలు ఎన్నున్నప్పటికీ 2వ రాకడ అనేది ఆచరించేవారు కేవలము దేవుడు బయలుపరుచుకున్న బైబిల్ మిషన్ సంఘస్థులు మాత్రమే. ఇది ఇంకా జరగలేదు, జరగబోతోన్నది. జయము రాక పూర్వంబే జయమను జనులకు స్తుతించు జనుల జయమౌను స్మరించు జనులకు జయమౌను ప్రకటించు జనులకు జయమౌను జయము జయమణి పలవరించిన జయమే బ్రతుకల్లా
బ్రతుకెల్లా. ప్రభు రాలేదు, రాకడ జరగలేదు, కానీ మనం పండుగ ఆచరిస్తున్నాం. కారణం ఏంటంటే దర్శనము. చెప్పండి, దర్శనము. ఆ దర్శనంకున్న భావం ఏంటంటే జయము రాకముందే జయము జయము జయమని కలవరించిన ఎడల జయమే బ్రతుకెల్లా, అపజయ పదమే కల్లా అని దేవుడు తన దాసులైన మన జనకులకు ఈ సంగతులను స్వయంగా తెలియజేశారు. ఇందును బట్టి పిల్లలారా, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ ప్రత్యక్షత ఎంత నికరమో, ఆయన చేసిన వాగ్దానము, చూపించిన దర్శనము కూడా అంతే నికరము. కాబట్టి ఇవాళ జరగకపోయినా రేపు జరుగుతుంది. కాబట్టి జయము రాకముందే జయమని, మనకు జయము అని దైవజనుడు రెండవ రాకడ పండుగను బైబిల్ మిషన్ వారమైనటువంటి మనకు వాడుకగా ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా ఈ రెండవ రాకడను సూచించుతున్న సంగతులే యేసు ప్రభు చెప్పారు సంఘానికి. చెప్పండి, సంఘానికి. ఈ మాటలు ఎవరికి? సంఘానికి. అప్పటికి రెండవ రాకడ జరగలేదు. ఈ ప్రభు బోధ చేసేటప్పుడు రెండవ రాకడ జరగలేదు. ఇవాళ మనం ధ్యానిస్తున్నటువంటి ఈ సంఘకాలానికి రెండవ రాకడ ఇంకా రాలేదు. రేపు మనం చెయ్యబోయేటువంటి ఆ రాకడ పండుగ నాటికి రాకడ వస్తుందో రాదో అది మనకి తెలియదు. కాబట్టి రాకముందే జయమని జనులకు జయమని చెప్పి ఈ కీర్తనలు పాడుతూ సంఘాన్ని సిద్ధపరిచారు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు. అయితే ఈ విషయంలో పిల్లలారా, ఈ 10 మందిని ప్రభువు సూచిస్తున్నారు. ఈ 10 మంది ఎవరయ్యా అంటే భూమి మీద యేసు నామమును ధరించిన వారన్నమాట. యేసు నామధారులకున్న ధన్యతలన్నిటినీ దైవజనుడైన దేవదాసయ్య గారు తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకం 65వ పాటలో విశ్వాసికున్న ధన్యతలు అనగా యేసు నామము ధరించుకుంటే చాలు, దానిని జయము జయమని కలవరిస్తుంటే చాలు, అపజయ పదములన్నీ తొలగిపోయి జయ జీవనం ఎలాగో కలుగుతుందో విశ్వాసి గ్రహిస్తారని ప్రభువు చెప్పిన మాటల యందు విశ్వసించి దైవజనుడు సంఘానికి సంగతులను తెలియజేశారు. ఇంతవరకు అంతా బాగుంది, ఇంతవరకు అంతా బాగుంది. కానీ పిల్లలారా, తీరా ఈ దివిటీలు అనగా ఆత్మదీపాలు. చెప్పండి, లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానం మనకు కనబడుతుంది. లూకా సువార్త, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములను వెలుగుచుండనీయుడి, తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసు మనుషుల వల్లే ఉండుడి. ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ వస్తాడు. వచ్చిన వాడు ఆయన వచ్చే టైంకి ఎలా ఉండాలంటే నడుము కట్టుకొని. నడుము దేనికి సాదృశ్యం? నడుము కట్టుకోవడం దేనికి సాదృశ్యం అంటే కష్టపడడానికి ఇష్టపడము. చెప్పండి, కష్టపడడానికి ఇష్టపడడం. జీతము ఫలం దక్కాలంటే చెప్పండి, శ్రమ పడాలా లేదా? ప్రయాస పడితేనే కానీ ఫలం దక్కుతుందా మనకి? ఫలం దక్కాలంటే ప్రయాసపడాలి. కాబట్టి నడుము కట్టుకోవాలి. దీపములు వెలుగుచుండనీయుడి అన్నారు. మీ ఆత్మలను ఆర్పివేయకండి అని పరిశుద్ధ పౌలు గారు దెస్సలోనిక సంఘానికి తెలియజేశారు. అనగా విశ్వాసములో కృంగిపోకూడదు, విశ్వాసములో నుండి జారిపోకూడదు. ఈ మాట ఎందుకు వాడవలసి వచ్చిందంటే సంఘము ప్రస్తుతం ఎక్కడుందయ్యా అంటే జారుడు లోకంలో ఉంది. ఎక్కడుంది చెప్పండి? జారుడు లోకంలో ఉంది. కాబట్టి చీటికి మాటికి జారి పడిపోయేటువంటి నైజము నరునిలో ఉండుటను బట్టి, ఈ లోకములో ఉండుటను బట్టి యేసుని ధరించుకున్న వారు సైతము లోకస్తులతో ఏకమవుట వలన విశ్వాసములో కొంచెం ఆ అవిశ్వాసము అమరిపోవడం వలన
దేవుని యొక్క వెలుగు విశ్వాస హృదయంలో మసకబారడం వలన దీపములు ఆ కునికి నిద్రించుచున్నవి. తండ్రి గారు అంటారు, విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసమీమాని వేడుకొనుము, విశ్వమంతటిని పించినాని తండ్రి విశ్వాసమునుగా వించాలి. ఒకవేళ విశ్వాసములో నుండి పడిపోతే, తగ్గిపోతే, చల్లారిపోతే, నీ ఆత్మ నిన్ను వెనక్కి లాగుతూ ఉంటే దేవుణ్ణి అడుగు. ఒకవేళ జారుడు లోకము నిన్ను దిగజారుస్తూ ఉంటే, కాలు జారిపోతుంటే, నోరు జారిపోతుంటే, కన్ను జారిపోతుంటే, మాట జారిపోతుంటే, మనసు జారిపోతుంటే దేవుణ్ణి అడుగు. విశ్వమంతటిని కలుగ చేసిన తండ్రి నీకు విశ్వాసాన్ని కలుగజేయలేడా? విశ్వాసము అంటే కవచము. చెప్పండి, తనను తాను కాపాడుకునే కవచమే విశ్వాసము. కాబట్టి దైవజనుడు దేవదాసయ్య గారు, ఒకవేళ నీకు దేవుడు చెప్పినట్టుగా మీ దివిటీలు వెలిగే విషయంలో, మీ నడుములు కట్టుకునే విషయంలో, ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ వస్తానన్నవాడు వచ్చి తలుపు తడితే తలుపు తీసే విషయంలో ఐహిక విచారం వలన, తిండి వలన, మత్తు వలన ఐహిక విచారం ఆవరించి ఇంకా కొంత సమయం కునికి నిద్రబోదుననే దురిత నైజము బలహీనత నిన్ను ఆవరించి ఉన్న ఎడల విశ్వాసమును నాకు ఇమ్ము తండ్రి, అవిశ్వాసం నుండి రక్షించు తండ్రి అని ప్రార్థించమని గొప్ప దైవికమైనటువంటి సలహా దైవజనుడు మనకు తెలియజేశారు. సంఘమైన పిల్లలారా, ఇంతవరకు మీ విశ్వాస జీవితం ఆయన కృపను బట్టి, ఆయన నడిపించిన నావ వల్లే సాగుతుంది. ఇక మీదట మన విశ్వాసం ఏంటి అంటే, నా రాకడ కొరకే కనిపెట్టమన్న వాని కొరకు కనిపెట్టుట. చెప్పండి, నా రాకడ కొరకు మీరు కనిపెట్టండి, మీ రాకడ కొరకు నేను కనిపెడుతున్నాను. ఇప్పుడు ఆయన వచ్చేటప్పుడు ఆయన రాకడలో మనం ఉండాలని ఆయన కనిపెడుతున్నాడంటే విశ్వాసంలో చల్లారిపోకూడదు. విశ్వాసము అనగా మళ్ళీ చెప్పాను కదా, నిన్ను నీవు ప్రొటెక్ట్ చేసుకునే కవచము, నిన్ను నీవు భద్రము చేసుకునే కవచం. దీని విషయంలో పడిపోకుండా, తప్పిపోకుండా, జారిపోకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని హెచ్చరించడమే నీ రాకడ కొరకే నేను ఎదురు చూస్తున్నానని చెప్పడం. మొదటిదేంటి, నా రాకడ కొరకు నీవు కనిపెట్టు. కాబట్టి నీవు పరిపూర్ణురాలువై కనిపెడితే, నువ్వు పరిపూర్ణుడివై కనిపెడితే లోకము దాని యొక్క భోగము నశించినను నిన్ను నశింపచేయకుండా, నశించిపోనివ్వకుండా నిన్ను నేను చేసిన వాగ్దాన పంక్తిలో చేర్చుకుంటాను అనేది దేవుని యొక్క ఉపమానమై ఉన్నది. సరే, ఈ సంగతులు ఇంతవరకు బాగానే ఉన్నాయి. ఈ 10 మంది బుద్ధి కలిగినటువంటి కన్యకల విషయంలో పిల్లలారా, 5 దివిటీలు వెలుగుతున్నాయట, 5 దివిటీలు ఆరిపోయినాయి. ఈ 5 ఆ 10 మంది కన్యకలే అన్న ప్రభు 5 ఒక గుంపు కింద, 5 మరొక గుంపు కింద పిల్లలారా దీన్ని డివైడ్ అంటే విడదీయడం జరిగింది. జ్ఞాపకం పెట్టుకోనండి అమ్మా. ముఖ్యమైన 1-2 మాటలు చెప్తాను. 5 పంచగాయాలు. చెప్పండి, పంచగాయాలు. ఈ 2 గుంపులుగా విడిపోయిన వారు ఆ పంచగాయాలను చూసి రొమ్ము కొట్టుకొని రోధించిన వారు 5 గాయాలకు ఆదరణకరంగా ఉన్నారు. ఇంకా దేహమంతా చీల్చి పంచగాయాలు అవడానికి కారకులైన వారు ఈ చల్లారిపోయినటువంటి దివిటీలకు ఉపమానంగా ఉన్న, సాదృశ్యంగా ఉన్నారు. దేనిలో ఉంటే ప్రయోజనం మీరు చెప్పండి, ఏ గుంపులో ఉంటే ప్రయోజనమో చెప్పండి. నా ప్రాణనమా నా పట్టు కొమ్మా. చాలు 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 చాలు. ఈ పాట మీకు తెలుసు కాబట్టి జ్ఞాపకం చేస్తాను. ఈ గుంపులో ఉంటే మంచిదా, ఘోరంబుగా దూరి
తిని బులను చేసి తిని. ఆగుదాం, ఇక్కడ కూడా ఆగుదాం, ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి. ఘోరంగా దూరి నేరాలు చేసే 5 గుంపులో ఉండటం మంచిదా? నాయన, నా ప్రాణధనమా, నా పట్టుకొమ్మ, నా ముద్దు మూట, నా ముక్తి మూట, నా ముక్తికి బాట అని పెనవేసుకునే గుంపులో ఉంటే మంచిదా? ఆలోచించుకోనండి. కాబట్టి ఈ 2 గుంపుల్ని విడదీస్తూ ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. చెప్పండి, బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. పిల్లలారా, మరి బుద్ధి అనేది దేవుడిచ్చినటువంటి పంచేంద్రియములలో ఒక గొప్ప వరం. కాబట్టి బుద్ధి గలవాడిని చూసినప్పుడు మెచ్చుకుంటారు, బుద్ధి లేని వారిని చూసినప్పుడు నొచ్చుకుంటారు. అవునా కాదా? చెప్పండి. అడిగి బుద్ధి లేదు అంటారు కదా. ఒక చిన్న బిడ్డలు ఏదో ఆడుకుంటున్నారు, ఓకే. అదే పెద్ద బిడ్డలు చేస్తే ఏమంటాం? బుద్ధి లేదు అని అంటాం. కాబట్టి పిల్లలారా, ఈ 2 భాగాల్లో బుద్ధి గల వారిని గురించి, బుద్ధి లేని వారిని గురించి విడదీసి ప్రభువు మాట్లాడారు. కారణం ఏమిటి అంటే, దేవదాసయ్య గారి కాలంలో, ఇప్పుడు నేను ఒక పేరు చెప్తాను, ఆ పేరు గల వాళ్ళు నా ముందున్నారు, మీకే అని బాధపడకండి, అయ్యగారి కాలంలో కథ చెప్తున్నాను. ఆ కాలంలో దేవదాసయ్య గారి దగ్గరికి ఒక జేగురుబాడు నుండి ఒక మరియమ్మ అనేటువంటి ఒక తల్లి అయ్యగారి దగ్గరికి వెళ్ళేదంట. కడియం నుంచి అనుకుంటా. దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్ళి, మా డాక్టర్ గారు, నా డాక్టర్ బాబు నా దేవుడు అనేదంట. ఆ కాలంలో, ఇప్పుడు కథ కాదు. అయితే పిల్లలారా, ఆయన అనేవారంట, దుర్బోధ అనేవారు. అదేంటి అంటే, దేవుడు ఒక్కడే కదా, దేవుణ్ణి దేవుడు అనాలి, కానీ మనిషిని దేవుడు అంటే అది దుర్బోధే. భక్తుల విషయంలో నాలాంటి వాడికి అనుకోండి, ఓహో గొప్ప మెప్పు, గొప్ప బహుమానం, నన్ను దేవుడిగా చూస్తున్నారు, నన్ను దేవుడిగా కొలుస్తున్నారు, నన్ను దేవుడిగా కనపరుస్తున్నారు, గాలి కొట్టిన ట్యూబ్లాగా ఇంతలా ఉబ్బుపోతాం, ఏదో రోజు దుబ్బుమని పేలిపోతుంది. దైవజనుడు అలాంటి వాటిని అంగీకరించేవారు కాదట. ముక్కి సూటిగా ఉండేవాడైనా భక్తులను కూడా ముక్కు సూటిగానే సిద్ధపరిచారు. దేవుడికి స్తోత్రం. అందుకనే అయ్యగారు మరి సన్నిధి స్త్రీల కూటం పెట్టినప్పుడు ప్రత్యేకంగా దేవదాసయ్య గారు స్త్రీల కూటం పెట్టి, ఆ స్త్రీల కూటంలో ఉద్యోగస్తులు, ఆ భాగ్యవంతులు, పేదవారు, అక్షరాస్యత గలవారు, విద్యావేత్తలైన వారు అనేకులు వచ్చి అయ్యగారు ఏర్పాటు చేసినటువంటి స్త్రీల కూటంలో కూర్చొని అయ్యగారి యొక్క ఉపదేశములు విని అయిన తర్వాత ధ్యానం చేసేవారంట. అయ్యగారు ధ్యానం చేసే కఠినమైనటువంటి వారు కూడా, ఎప్పుడూ వాక్యం వినన్నటువంటి వారు కూడా, ఎప్పుడో ప్రభువుని గురించి ఎరగనటువంటి వారు కూడా ఈ భక్తుని గురించి విని ఆ దేవుడేంటో, ఆయన మహిమేంటో చూడాలని చెప్పి మీరు చెప్తే మీతో మాతో కలిసి వచ్చిన వారు కూడా రోళ్ళుమని ఆడవడం మొదలుపెట్టారంట. ధ్యానంలో గొల్లుమని ఆడవడం మొదలుపెట్టారంట. కారణం ఏంటంటే, దైవజనుడు ధ్యానం చేసేటప్పుడు దేవుడైనటువంటి ప్రభువు పక్కనే ఉండేవారట. దేవునికి స్తోత్రం. ఈ అనుభవాన్ని బట్టి జనకుడు దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, సేవకుడా, ఏ ప్రవక్తను గురించి నీవు ప్రసంగం చేస్తావో, ఏ భక్తుని గురించి నువ్వు ప్రసంగం చేస్తావో, ఏ దూతల గురించి నువ్వు ప్రసంగం చేస్తావో, ఏ పరిశుద్ధులను నువ్వు తలంచుకుంటావో, వారి ఆత్మలు నీ పక్క నుండి నీకు సహాయం చేస్తాయి అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, సేవకుడు ఎలా ఉండాలి? కలగాబలగంలాగా ఉండాలా? ప్రత్యేకంగా ఉండాలా? మాట్లాడాలి. మీరు ప్రత్యేకంగా ఉంటే ఏమంటారు? తాటికలు కడతారు కదా. ప్రత్యేకంగా ఉంటే సన్మానాలు చేస్తారు. ఈయనకి ప్రత్యేకంగా పెట్టాలి, ఈయనకి ప్రత్యేకంగా టవల్ వేయాలి, ఈయనకి ప్రత్యేకంగా కుర్చీ వేయాలి, ఈయన ప్రత్యేకంగా మరుగున ఉంటాడండి. తాటేకులు కట్టే లోకంలో మనం ఉన్నాం, అదే జారుడు లోకం. కాబట్టి దేవదాసయ్య గారు ఆయనకున్న అనుభవాన్ని బట్టి, బైబిల్ మిషన్ సేవకులారా, మీ ప్రవర్తనకు మించిన సత్ప్రవర్తనకు మించిన సుబోధ లేదు. కాబట్టి నీ ప్రవర్తన దైవ చిత్తానికి అనుకూలముగానే, సంఘానికి కాదు,
దైవ చిత్తానికి అనుకూలంగా నీ ప్రవర్తన మలుచుకొని బోధించు. అప్పుడు ఏం చేస్తారంటే, నువ్వు ఏ భక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటావు, ఏ పరిశుద్ధుల్ని దోతల్ని జ్ఞాపకం చేసుకుంటావు, వారి ఆత్మ వినేవారి మీద పని చేస్తుంది. దేవునికి స్తోత్రం. మరణాత ఎన్నగా మన్న ప్రభు మరలా వచ్చుట. పాడదాం. మరణాత ఎన్నగా మన్న ప్రభు మరలా వచ్చుట. దీనంతరతుగా కాలమున్నవాడు నరులో ధన్యులు. చాలు. మరణాతను గారి భావం మనందరికీ తెలుసు. ప్రభు వచ్చి ఉన్నాడు, వచ్చుతున్నాడు. ప్రభు అయిన యేసు రమ్ము. వచ్చినప్పుడు కొందరు ఉన్నారు, వచ్చుతున్నప్పుడు కొందరు వస్తున్నారు. రమ్మని పిలిచే వారిలో మనం ఉన్నాం. అర్థమైందా? కాబట్టి పిల్లలారా, ప్రతి సంగతి బైబిల్ గ్రంథంలో నుండి భావావేశము కలిగి బోధించాలి, భావావేశము కలిగి గ్రహించాలి. గ్రహించకలేకపోతే దేవుని వరము వృధా అయిపోతుంది నరుల జీవితంలో. ఆ మరియమ్మ గారు వచ్చి బాబు 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 డాక్టర్ బాబు డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటే, ఏం మరియమ్మ ఏమైంది అని అన్నారు. ఏమైందంటే, ఏం చెప్పను బాబు, రాత్రి అంతా ఒకటే కడుపులో నొప్పి, ఇప్పటికీ దాకలేదు బాబు, నిద్రపోలేదు, చాలా బాధపడిపోతున్నానంటే బుద్ధి లేక అన్నారు. ఏంటంట? ఏంటి బాబు అని అడిగిందని అడుగుతారు కదా, అర్థం కాకపోతే. శుద్ధి లేక అని అన్నారు. అందంట. వృద్ధి లేక అని అన్నారు. ఇప్పుడు చెప్పండి. వృద్ధి చేతి నిండా ఉండాలి, ఒంటి నిండా ఉండాలి, కడుపు నిండా ఉండాలి, కంటి నిండా ఉండాలి, నోటి నిండా ఉండాలి కదా. ఇదే కదా మనం కోరుకునేది. మనమేంటిలేండి, ఏ జీవైనా కోరుకునే ఇవే. కాబట్టి ఈ వృద్ధి రావాలంటే దేవుడు పరిశుద్ధుడు. ఏమన్నారు? పరిశుద్ధుడు. పరిశుద్ధులైతేనే కానీ వృద్ధిలోనికి రారు. తర్వాత శుద్ధి కావాలంటే బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి లేకపోతే శుద్ధిలోకి వెళ్ళరు. ఆ బుద్ధి కానీ పుట్టిందనుకోండి, పొద్దున్నే స్నానం చేస్తారు, పొద్దున్నే దేవుడికి ప్రార్థన చేస్తారు, పొద్దుటే ప్రార్థన అయిన తర్వాత పనులు ప్రారంభిస్తారు. ఒకవేళ ఈ బుద్ధే కానీ మందకెళ్ళి గడ్డి తింటే ఏం చేస్తాం? పని అయిపోయాక స్నానం చేస్తాం, పనులన్నీ అయిపోయాక స్నానం చేస్తాం, ఖాళీ అయ్యాక ప్రార్థన చేస్తాం. ఖాళీ అయితేనే ఆరాధనకు వస్తాం, అనుకూలమైతేనే ఆరాధనకు వస్తాం. దీనికి కేంద్రం ఏది చెప్పండి? ఇది చెప్పండి, పర్లేదు, ఏం చెప్పండి. నా మాటలు కాదు, ఇది దేవుని మాటలు. కాబట్టి బుద్ధి గలవారట పిల్లలారా శుద్ధి చేయబడతారట. ఎవరు బుద్ధి కలిగి ఉంటారో వారు శుద్ధి చేయబడతారు. ఎవరు శుద్ధి చేయబడతారో వారు వృద్ధిలోనికి వస్తారు. ఇక్కడ రెండు గుంపులుగా విడిపోయారు. సిలువ జానాల్లో మనం చూస్తాం. పంచగాయాలు ఎంచి తలంచన వంచన సోదరా అని పాడతాం కదా. పంచగాయాలు చేసిన వారెవరు? పంచగాయాలు ముద్దాడిన వారెవరు అంటే స్త్రీ పంచగాయాలను ముద్దాడింది. పురుషుడు లేకపోతే అధికారము పంచగాయాలను రేపింది. ఇక్కడ భావం ఏంటంటే, ఈ ముద్దాడిన స్త్రీ సంఘము, పంచగాయాలు చేసిన సమాజం లోకము. కాబట్టి ఆ లోకములోనున్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే శుద్ధి చేసి, బుద్ధి చెప్పి శుద్ధి చేసి వృద్ధి చేయుట కొరకు సంఘముగా ప్రభు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నేనిక సిద్ధంబుగా పాడండి, చప్పట్లు కొట్టండి. కాబట్టి పిల్లలారా,
ఇప్పుడు సంఘం ఏం చేయాలంటే, నేను ఇక సిద్ధంగా లేనయ్యా, నన్ను సిద్ధపరుచుము తండ్రి అని ఏం చేయాలట? ప్రార్థన, విశ్వాస, విజ్ఞాపన. ప్రార్థన, విశ్వాస, విజ్ఞాపన. ఏమి వంట పట్టవు సంఘానికి. తాను తీసుకున్న గోతులోనే అది పడుతుంది. అంటే తాను తీసుకున్న గోతులోనే పడుతుంది. తాను ఎన్నుకున్న మార్గమే తిన్ననమైంది అనుకుంటుంది. దేవుని మార్గమే ఒక్కరి మార్గము, అన్యాయ మార్గం అనుకుంటుంది. కాబట్టి బుద్ధి లేని స్థితి సగం మంది. కన్యకల సుమి కళంకం లేని వారే, క్రీస్తు నామదారులే, యేసును ధరించుకున్నవారే, కానీ బుద్ధి శుద్ధి లేని కారణంగా వృద్ధి లేని వారు ఎవరైనా ఉంటే, నేను ఇంకా సిద్ధంగా లేను తండ్రి అని చెప్పి ఏం చేయాలి? ప్రార్థన, విశ్వాసం, విజ్ఞాపన కలిగి దేవునికి ప్రార్థన చేసే విషయంలో అలయక సొమ్మసిల్లక ధైర్యము కలిగి కాని పనులు కొన్ని కట్టిబెట్టేస్తే అవసరమైన పని చేయడానికి శక్తి దేవుని దగ్గర నుంచి వస్తుంది. కాని పనులకి శరీరాన్ని అప్పగించేస్తే ఇక దేవుడిచ్చిన జీవం అంతా వ్యర్థమైపోయింది. కాబట్టి దేవునితో సహవాసం చేయడానికి ఈ దేహానికి శక్తి ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి దేనిలో ఉన్నామో చూడండి. వాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభు చెప్పినటువంటి బుద్ధి లేని వారిని గురించి, పిల్లలారా, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయంలో పిల్లలారా అక్కడ చెప్పబడినటువంటి మాట 10వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఓ మాట ఉంటుంది. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంటే జ్ఞానాన్ని ఘనతను తేలదీసేస్తుంది. ఇది దేవుని వాక్యం. కొంచెం బుద్ధిహీనత కలిగి ఉంటే జ్ఞానాన్ని ఘనతను, జ్ఞానం లేకపోతే జ్ఞానం లేకపోయిన ఈ కాలంలో ఏం కావాలి? ఘనత కావాలి. అందరూ నన్నే మెచ్చుకోవాలి, అందరూ నన్నే పైన పెట్టాలి, నా మాటకి విలువవ్వాలి, నన్నే పిలవాలి, నన్నే సలహా తీసుకోవాలి. నీ జ్ఞానం ఉన్నా లేకపోయినా సరే ఘనత మాత్రం నీకు కావాలి కదా. కాబట్టి పిల్లలారా, ఈ సంగతుల్లో కూడా మనము కొంచెం వాక్యం చదివి ఎక్కడ లోపం ఉందో సరిచేసుకొని, నాకే బోధిస్తుంది మరి మిక్కిలుగా చెప్పనా, ఎక్కువ బోధకుడికే బైబిల్ బోధిస్తుంది. బోధకుడికే బైబిల్ బోధిస్తుంది. కాబట్టి బోధకుడట తాను ఆచరించేదే సంఘానికి నేర్పించాలట. తాను ఆచరించనిది ఏది, తాను చెయ్యనిది ఏది సంఘం చేత చేయించకూడదు. అలాగే తను చేసేది ఏది సంఘం చెయ్యకుండా విడిచిపెట్టకూడదు. తను ఆచరించేది సంఘం ఆచరించాలి. తను ఆచరించేది క్రీస్తును పోలినదై ఉండాలి. అర్థమైందా? పౌలు గారు అదే అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. ప్రభు అంటారు, నేను తండ్రిని పోలి, నేను తండ్రి పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమంటే 12 మంది అపోస్తలులు జారిపోయారు. పౌలు గారు పట్టుకున్నారు. పౌలు గారు నన్ను పోలి నడుచుకోండి అన్నారు. చాలామంది తప్పిపోయారు. తిమోతి పట్టుకున్నాడు. కాబట్టి ఖ్యాతిలోకి వస్తారు. గురువు లేని విద్య గుడ్డి విద్య. విద్యకి ఏముండాలంటే గురువు ఉండాలి. గురువు దగ్గర అభ్యాసం ఉండాలి. అభ్యసించిన వారు మాత్రమే విద్యార్హులవుతారు. అదే విద్య అయినా గాను. కాబట్టి బుద్ధిహీనత జ్ఞానాన్ని ఘనతను తేలదీసేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వచ్చాక కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్త. సర్వ సంపద కావాలంటే బుద్ధి జ్ఞానం అభ్యసించాలి. బుద్ధి జ్ఞానములు అభ్యసించాలంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి, క్రీస్తును అనుసరించి నడుచుకోవాలి, క్రీస్తును అలాగే క్రీస్తు చెప్పినట్లుగానే మనం జీవించాలి. కాబట్టి ఇప్పుడు ఎక్కడ గుప్తములై ఉన్నవి? యేసు క్రీస్తులో సంపద దాచబడి ఉన్నది.
పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవే. గర్వమణచి గజ్జెను దింపి గనులనైనా మేపవగట్టి. గర్వమణచి గజ్జెను దింపి గనులనైనా మేపవగట్టి. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటిలేని దేవుడనీవే నాదు కోట. రేయి పగలు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని సెలవిచ్చిన దేవుని మాట పక్కన పెడితే ఎలాగ అభ్యాసం అవుతుంది? అది గురువు విద్య అవుతుందా? మాట్లాడంటారా? కొంచెం నోరిప్పండి. గురు విద్య అవుతుందా? కాదు కదా. సర్వ సంపదలు గుప్తములై ఉన్న వాని దగ్గరికి వెళ్ళి, పిల్లలారా బుద్ధి జ్ఞానము నేర్చుకోకుండా అజ్ఞానము బుద్ధిహీనతలోనే ఉండి కొట్టుమిట్టలాడితే ఏదో అంటారు, జ్ఞాని అని సొలొమోన్ గారు అంటారు, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారపు కమ్మి వంటిది అని అన్నారు. ఒకవేళ కుక్క పిల్లను పిల్లి పిల్లను పెంచుకున్నట్టుగా పంది పిల్లని పెంచుకొని సంతానం ఎలాగా లేదు కాబట్టి ఇదే బిడ్డను అనుకుందామని ఒక బంగారు ఒక కమ్మి ఒక పొలలో ఒక కమ్మి చేసి దాన్ని ముక్కుని పెడితే అది ఎక్కడ పడుకుంటుంది? వెళ్ళి ఆ బురదలోనే ఆ ముక్కు తీసుకెళ్ళి దాంట్లో పెడతాం కదా. అందుకని వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకు పెట్టినటువంటి బంగారుపు కమ్మి అని అన్నారు సొలొమోన్ గారు. బహుశా సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో అనుకుంటాను, 10వ అధ్యాయంలోనూ 22వ అధ్యాయంలోనూ ఆ మాట ఉంటుంది. ఇప్పుడు గుర్తు లేదు, క్షమించండి, రెఫరెన్స్ గుర్తు లేదు. కాబట్టి ఇప్పుడు ఈ సంఘము ఎవరి దగ్గర బుద్ధి నేర్చుకోవాలి? క్రీస్తు దగ్గర. ఎవరిని ఆరాధిస్తున్నామో మాట్లాడండి. ఎవరిని ఆరాధిస్తున్నామో ఎవరి దగ్గర జ్ఞానం నేర్చుకోవాలి? ఎవరు బోధకుడుగా ఉన్నారో అంటే ప్రభువే మనకు బోధకుడు. మీకైనా నాకైనా మనందరికీ బోధకుడు ఎవరు? దేవుడే బోధకుడు. ఆయన చెప్పిందే కదా మనం చేసేది. కాబట్టి బుద్ధి నేర్చుకున్నా జ్ఞానం నేర్చుకున్నా ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఎందుకట అంటే సర్వ సంపదలు అక్కడ ఉన్నవి. ఎక్కడున్నవి? ఆయన బుద్ధి జ్ఞానములలో, ఆయన పోలి నడుచుకున్న వారిలో సర్వ సంపదలు వారి వశము. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటారు రోమిలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరమైంది. ఆయన ఇచ్చేటువంటి సలహాలు అర్థం చేసుకోవడం ఎవరికి అర్థం కాదు. శోధింపనంత అసఖ్యములు అని ఉంటుంది అక్కడ. ఆయన తీర్పులను ఉంటుంది. తీర్పు అంటే సలహా. పిల్లలారా, ఈ సలహాను గ్రహించడము ఎవరికి అర్థం కాదు. ఆయన మార్గం మనకు అసలు అర్థం కాదు. ఆయన మనసును ఎరిగి దేవునికి ఆలోచన, అందరూ ఆలోచన చెప్పేవారు, ఇలా చేసేద్దాం దగ్గర, అలా చేసేద్దాం దగ్గర, అలా చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిది, అది తెచ్చేస్తే మంచిది, తెచ్చేస్తే మంచిది, ఇప్పుడు పెట్టేస్తే మంచిది, అప్పుడు పెట్టేస్తే మంచిది, రాత్రులు తీసేస్తే మంచిది, పగలు పెట్టేస్తే మంచిది, పగలు తీసేస్తే మంచిది, రాత్రి అన్ని మనిషి అంటే నేను అనుకుంటాను మనం ఎప్పుడు వస్తే దేవుడు అప్పుడు రావాలన్నమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుడు రావాలన్నమాట. మనం ఎక్కడికి గత్తరలో ఉంటే అప్పుడు దేవుడు పక్కకు చూసి ఉండడు పోవాలన్నమాట. ఎక్కడ పాపంలో ఉంటే అప్పుడు దేవుడు మళ్ళీ చూసి ఉండడు పోవాలన్నమాట. నిన్ను కాపాడువాడు, ఇశ్రాయేలుని కాపాడువాడు నిద్రపోడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, దట్స్ ఆల్. ఇశ్రాయేలుని కాపాడువాడు. ఏంటి వేరియేషను? నిన్ను కాపాడేవాడు ఎప్పుడు పట్టుకుందావా, ఎప్పుడు తప్పిందావా, ఎప్పుడు ఆకర్షిందావా, ఎప్పుడు దీవిందావా అని. పిల్లలారా, కొనుకడట. ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనుకడు. అదేంటి అంటే నన్ను ధరించుకున్నవా? ఇశ్రాయేలు ఎవరు?
రక్షణ పొందినవాడు. కాబట్టి నన్ను ధరించుకున్నవాడు ఎక్కడ పడిపోతాడో, ఎక్కడ జారిపోతాడో, ఎక్కడ నాకు అవమానం చేస్తాడో, ఎక్కడ నాకు బురద పోస్తాడో, ఎక్కడ మళ్ళీ నన్ను సిలువకు అప్పగిస్తాడో అని కునుకక నిద్రపోకుండా ఆయన కాపాడుతూ ఉంటే సంగమట తనకు వీలైనప్పుడు దేవుడు రా, తను లేచినప్పుడే ప్రార్థన చేస్తాడు, తనకు చెయ్యాలనిపించినప్పుడే ప్రార్థన చేస్తాడు, లెగాలనుకున్నప్పుడే లెగుస్తుంది, రావాలనుకున్నప్పుడే వస్తుంది. బుద్ధి జ్ఞానములు ఎక్కడున్నాయి? దొరకవు. కాబట్టి ఎంత గంభీరమైనవో వీటిని పరీక్షించడం ఎవ్వరి వలన కావడం లేదు. కాబట్టి ఇప్పుడు ఏమివ్వాలి ఆయనకి? తనువు నాది. చాలు చాలు చాలు, మీకు అర్థమైపోయింది. కాబట్టి ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందదగిన వాడు ఎవడయ్యా అంటే, తండ్రి నా తనువు ఇదిగో మంచము దిగగానే ఆరంభించి రొద్దుగుంకిన తర్వాత దినమంతా కాచిన తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను ఎవడనగలుగుతాడో? ఈ మాటలు మరొక ఎవరు ప్రార్థన చేయగలుగుతారు? ఎవరు మనసున ధ్యానము ధ్యాస కలిగి ఉంటారో వారిని కాపాడేవాడు కునుకడు. రైట్, అర్థమవుతుంది కదా? కాబట్టి ఇప్పుడు ఈయనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బుద్ధిని సంపాదించుకోవడం ఎంతో కష్టతరమైంది. నేను అనుకున్నప్పుడు అయిపోద్ది అనుకుంటే కష్టం. దాని గురించి మేలు జరగట్లేదంటే జరుగుతాయి. ఆ మేలును కూడా నిన్ను సరిచేయడానికే, నిన్ను స్థిరపరచడానికే, నీ మాట ఒప్పించడానికే. కాబట్టి సామెతల గ్రంథంలో సొలొమోను గారు అంటారు, 4వ అధ్యాయం 7వ వచనం 2వ పంక్తిలో, నీ సంపద అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. ఇయ్యాలట. మళ్ళీ చెప్పండి. ఎవరు మానింపగలరు మన దేవుని మహిమా? ఎవరు వివరింపగలరు? బురకాండ్లు గలవారలు సముద్రపు, పాఠం లేదు, బురకాండ్లు గలవారలు సముద్రపు ఎవరన్న నిలచుటకెప్పుడు వాతురు యవ్వా. ఎందుకో ఈ పదం పాడవలసి వచ్చిందంటే, నీ సంపదంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోమంటే ఎవడొస్తాడు చెప్పండి? వస్తారా? వస్తారా? ఆహా, మా కష్టజీవితం అంతా దేవుడికి ఇచ్చిమ్మన్నాడంటే పాట గారులా చెప్తాడు. కాదు కాదు, అపార్థం చేసుకుంటే హాని. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అపార్థం చేస్తుంది. కాబట్టి అపార్థం చేసుకుంటే మళ్ళీ రివర్స్ ఏమవుద్ది? హాని కలుగుతుంది. కాబట్టి పిల్లల సంపద అంటే నీ కలిగిన భాగ్యం నాకు ఇమ్మని మన దేవదాసయ్య గారు అడిగారు కదా. ఏమడిగారు? తెలివిని కలిగించి దివ్యగా వెలిగించి నీ కలిగిన భాగ్యం నా కంటికి, నా కలిగినవి నువ్వు తీసుకో తండ్రి. నా జ్ఞానాన్ని నువ్వు తీసుకో, నా బలాన్ని నువ్వు తీసుకో, నా సమయాన్ని నువ్వు తీసుకో, నా విశ్వాసాన్ని వశమంది ఉంచుకో, నా నమ్మికను నీ యందు పొందుపరుచుకో అని దేవునికి తనువు సమర్పణ చేసిన తర్వాత దేవునిలో ఉన్నటువంటి బుద్ధిని సంపాదించుకునే వీలు కలుగుతుంది. కాబట్టి నీ సంపద అంతా ఇచ్చి ఏం చెయ్యాలంట? బుద్ధి సంపాదించుకునము అని సొలొమోను గారు ఈ సంగతిని 4వ అధ్యాయం 7వ వచనం సామెతల గ్రంథంలో 2వ పాదంలో ఈ మాటను చెప్పారు. సంఘానికి ఏముండాలి చెప్పండి? ఎక్కువైపోయిందేమో, బోధ ఆపేద్దామా? వినబుద్ధి అవుతుందా? వినబుద్ధి అయితే కంటిన్యూ చేస్తాను. ఒకవేళ నిద్ర వస్తున్నట్టుగా, బోరు కొడుతున్నట్టుగా, కళ్ళు నలుపుకుంటున్నట్టుగా, నడులు లాగుతున్నట్టుగా, మా చేతులు మా కళ్ళు నొప్పి పెడుతున్నట్టు ఆపేద్దాం. ఎందుకంటే దేవుడు వాక్యం కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ చల్లొద్దన్నారు. వింటారా? కొద్ది మాటలు చెప్తాను. ఆ మాటలు నా మాటలు కాదు. సిద్ధబాటు వరుడు వధువు నొకటి కనుక, వరుడు వధువు నొకటి కనుక, పరగని గమనుతున్నది, పరగలో ఇద్దరు దంపతులుగా, పరగలో ఇద్దరు దంపతులుగా పరుగుచుండ్రలు తున్నది, నిరుకు బ్రతుకలు తున్న
ఇరుకు నిరుకను. నిరుకు అంటే నికరము అని అర్థం. అమ్మా అర్థమవుతుందా? మళ్ళీ కొంతమందికి అర్థం కాదు. నిరుకు అంటే నికరము. త్వరగలో ఇద్దరు దంపతులుగా, ఎవరు? వరుడు వధు. వధువేమో సంఘము, వరుడేమో ప్రభు. ఇద్దరు దంపతులుగా జీవించడానికి కావలసినది ఏమిటయ్యా అంటే ఆ బుద్ధి సంపాదించుకొనుట. ఎక్కడ దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? ఎప్పుడు దొరుకుతుంది అంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపమునుండగానే ఆయన్ని వేడుకొనండి, లేకపోతే బ్రతుకులాడుకొనండి. ఈ వెర్షన్లో వేడుకొనండి అని ఉంటుంది. ఓల్డ్ వెర్షన్ 30 సంవత్సరాల క్రితం బైబిల్ అయితే బ్రతుములాడుకొనండి అని ఉంటుంది. వేడుకొనడం అంటే కుర్చీ మీద కూర్చొని వేడుకోవచ్చు, కాళ్ళు పీట మీద పెట్టుకొని కూడా వేడుకోవచ్చు, తల బిరుసుగా ఉండి కూడా వేడుకోవచ్చు. బ్రతుములాడుకోవాలంటే హృదయం పిండుకోవాలి. ఎంత తేడా ఉంది మాటలో, పదంలో ఎంత తేడా ఉందో చెప్పండి. బ్రతుములాడుకునేటప్పుడు చేతులన్నా కట్టుకుంటాం, వాయిస్ మెలోడీ మారిపోద్ది. ఈ ఒక్క సాయం చేయబోదు, ఈ ఒక్కసారికి వెళ్ళే, ఈసారి ఇలా రాను, ఇలాంటి పరిస్థితి రాను, మళ్ళీ అడగనులే అనేటువంటి స్వరం వేరు. వేడుకోవడం ఏంటంటే అడుగుతున్నాను, ఏ స్నామంలో అడుగుతున్నాను, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది చేస్తావని తెలిసి అడుగుతున్నాను, చేస్తావా అని వేడుకోవడం. దీనిలో డాంబికం ఉన్నది, ఏముంది? భక్తిహీనత ఉన్నది, భక్తి లేదు దాంట్లో. కాబట్టి యెహోవా దొరుకు కాలమందు ఆయనను వేడుకొనండి అని ఇక్కడ ఉంది, బ్రతుకులాడుకొనండి. ఆయన వెతకండి అని ఉంటుంది. మెయిన్ మాట ఏంటంటే యెహోవా దొరుకు కాలమందు ఆయన్ని వెతకండి. ఇప్పుడు దేవుడు దొరికే కాలము రాసుకుంటున్నారా? రాసుకుంటే మీరు ప్రార్థన చేసుకుంటాడు తెరిచి పట్టుకొని ఆ మాటలు ఎత్తి ప్రార్థన చేసుకోనండి. దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది. ఒకవేళ విని ఊరుకుంటే బయటికి వెళ్ళగానే దెయ్యం వచ్చి పొట్లం కట్టుకుని పట్టుకుపోతుంది. పిల్లోడి చేతిలో మిఠాయి పొట్లం గెద్దొచ్చి తన్నుకుపోయినట్లుగా మీలో నాటబడినటువంటి దేవుని మాటలు సాతాను పట్టుకుపోతాడు. కారణం ఏంటంటే అవి మీలో ఉంటే మీరు వృద్ధిలోనికి వస్తారు. మీలోంచి తీసివేయబడితే దిగజారిపోతారు. అదే వాడికి కావాలి. అయితే పిల్లలారా, విశ్రాంతి దినమున చెప్పండి, శ్రద్ధగా ఆచరించండి, మీ దేవుడు నేను యెహోవాను నేను 6 దినములు అని చేసి సృష్టి అంతటినీ చేసి 7వ దినమున విశ్రమిస్తున్నాను కాబట్టి ఈరోజు నన్ను వెతకండి, నేను దొరుకుతాను, నేను అవైలబుల్గా ఉంటాను. నాకు ఇప్పుడు లేటెస్ట్ వర్డ్ ఏమొచ్చింది? టచ్లో ఉండు. చెప్పండి, టచ్లో ఉండే, మర్చిపోతాను నేను, టచ్లో ఉండు. టచ్లో ఉండేది గోంగ. పిల్లలారా, హృదయం అనే దేవాలయం కలవరపాటుతో ఉంటే ఆయన ఎక్కడికి కదడు, అక్కడే ఉంటాడు. ఆయన ఎక్కడికి కదడు, అక్కడే ఉంటాడు. ఆయనకి కావలసింది దేవాలయం. భూమి మీద ఆయన సంచరించాలంటే, పాపుల్ని రక్షించాలంటే, రోగుల్ని స్వస్థపరచాలంటే, దుర్జనులు సజ్జనులుగా మార్చాలంటే, పాతకులు నీతిమంతులుగా మార్చాలంటే, భక్తిహీనులు భక్తులుగా మార్చాలంటే, దరిద్రులు ధనవంతులుగా చేయాలంటే ఆయన భూమి మీదే ఉండాలి. భూమి మీద ఆయన అడుగు పెట్టాడు కాబట్టి నీ దేహం కావాలి. ఆ దేహాన్ని దేవాలయంగా మలిసే ఉంటే ఆయన అక్కడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. ఈ విశ్రాంతి దినమున పిల్లలారా ఆయనను వెతకండి, ఆయన వెతకండి. నెంబర్ 1. నెంబర్ 2, మంచమోది. చాలు. కొంతమంది 8 గంటలకి 9 గంటలకు కొడలు దిగుతారు, అలాగ అపార్థం చేసుకోకండి. పూర్వీకులు సాయంత్రం 5, 5:30, 6 ఇప్పుడు మన డ్యూటీల నుంచి రాము ఇంటికి, వాళ్ళు మొంత సర్దేసుకొని పుట్టు మీద పెట్టేసుకొని పడుకుంటేవారు. కాబట్టి 3 గంటలకి లేచేవారు. 8 గంటలకి 3 గంటలు లేచి మోకాళ్ళు వేసేవారు. అదం పక్షం మనం 4 గంటల కన్నా లెగలేమంటారు. శకిన గారు చెప్పండి అమ్మా. లెగిస్తాం కదా, 4 గంటలు లెగిస్తే బుద్ధి ఉన్నట్టు. ఇప్పుడు చెప్పండి, పోల్చుకోండి. పోలికలు ఉపమానాలు కదా, అన్నీ యేసయ్య ఉపమానాలు కదా, పోల్చుకోండి. దేనిలో ఉన్నా, ఏ గుంపులో ఉన్నాం? గాయపరిచే గుంపులో ఉన్నామా? గాయము కట్టే గుంపులో ఉన్నామా? బుద్ధి కలిగి వృద్ధిలోనికి వచ్చిన గుంపులో ఉన్నామా? శ్రద్ధ లేక దారిద్ర్యపు గుంపులో ఉన్నామా? చూడండి. కాబట్టి
రెండో సమయం ఏది అంటే వేకువజామున. చెప్పండి. అదంపక్షం 4, వాస్తవ్యానికి అయితే 2 నుంచి 3 అన్నారు దేవదాసయ్య గారు. పిల్లలు లేవలేకపోతున్నారు కాబట్టి 3 నుంచి 4 అన్నారు. నేను మరీ సోమరుణ్ణి కాబట్టి నేనేం చెప్తున్నానంటే 4 గంటలు లేవన్నారు. 4 గంటలకి లేచి మోకాళ్ళు వేసి, దేవా నాకు కనబడు, దేవా నాతో మాట్లాడు అని ఊరుకొని, ఎక్కడికి వెళ్తావు నువ్వు? 7 మెట్లు ఎక్కు. ఇంకోటి ఏమొద్దు, 7 మెట్లు ఎక్కు. ఈ 7 మెట్లు దిగే లోపల ఆయన దిగి వస్తాడు. దేవుడికి స్తోత్రం. నెంబర్ 3, నీ సన్నిధి నిలుపు నాలో నిటారుగా తెల్లని వస్త్రము ధరించి, మనసు యేసుని కథపై మలిచి సన్నిధిలో మోకరిస్తే నిన్ను దాటి దేవుడు ముందుకు వెళ్ళలేడు. ఈమయి కుమారుడు, దావీదు కుమారుడా, దాటిపోకన్నా అందుని యొక్క స్వరము విన్న కరుణామయుడు జనములను సాగనిచ్చాడు, కానీ ఒక్క అడుగు ముందుకు వెయ్యలేక అక్కడ ఆగిపోయి ఆ యందుణ్ణి ముట్టి అతనికి దృష్టినిచ్చి అతను అడిగింది నెరవేర్చి ఉన్నవాడును అని రుజువు చూపించి, ఇంతవరకు చూడని వాడు నిత్యము చూసే కన్ను కలిగిన వాడిగా వాడిని చేసి దీవించి వెళ్ళాడు దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లలారా, సన్నిధి అనేటప్పటికి చాలా నిర్లక్ష్యం, అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఏవేవి కొదువులు ఉన్నాయో ఇక్కడ అన్నీ సరిచేసుకోవాలి. ఎందుకంటే నిరుకులోనికి రావాలి, నెరవేర్పులోనికి రావాలి. ఏంటో నెరవేర్పు? వరుడు వధువు ఒక్క కుటుంబమే, ఒకే కుటుంబమే. అలా కాకుండా నా కుటుంబం నాదే, నీ కుటుంబం నీదే అని ఏర్పడిపోయేవాళ్ళు ఉన్నారు వాళ్ళ లోకంలో, కపుల్స్లో. కానీ క్రీస్తులు అలా కుదరదు, యేసు క్రీస్తు ప్రభువులు అలా కుదరదు. బికాజ్ వేరే ఆప్షన్ లేదు కాబట్టి, ఒకే ఆప్షన్ కాబట్టి. ఈ ఒకే ఆప్షన్లోనికి సార్వత్రిక క్రైస్తవ సంఘము ఇదిగా చేరవలసి ఉంది. కాబట్టి నెగటివ్ సబ్జెక్ట్ మనకు వద్దు, కానీ పాజిటివ్ సబ్జెక్ట్ మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు యెహోవా దొరుకు కాలం. చెప్పండి. విశ్రాంతి దినము. ఏమన్నాడైనా? విశ్రాంతి దినమును అశ్రద్ధగా ఆచరించిన వారు డాష్ డాష్ డాష్. మీరు పెట్టుకోండి అదేంటో. ఇప్పుడు ఏమవుతుంది? బుద్ధి తక్కువ ఏం చేస్తుందంటే ఈ డాష్లోని తీసుకొని వెళ్తుంది అనమాట. బుద్ధి సంపాదించుకోకపోవడం వల్ల, ఆస్తి సంపాదించుకొని, ఎందుకు స్థిరం కాదు నికరం కాదు ఎవరి దగ్గర ఉండదు, దిక్కుమాల రూపాయలు. ఆ రూపాయలు ముట్టుకోవడానికి కూడా దేవదాస అసహ్యం పడ్డాడు. ఎక్కడెక్కడో తిరుగుతుంది, ఎవరెవరి చేతిలోకి వెళ్తుంది, ఎవరెవరు ఇంటి మీద ఉంటుంది, ఎవరెవరు పుంతల్లో తిరిగి వస్తుంది రూపాయి. నా చేతితో ముట్టుకుని నేను అపవిత్రంగా కాకుండా ఉండే నిమిత్తము నిష్కళంక జీవిగా జీవించాలంటున్నాడు నీ తండ్రి. మాకెలా కుదురుతుందండి అయ్యగారు అనొచ్చు, తప్పులేదు. కాబట్టి ఇవాళ అదే జీవితం అయిపోకూడదు. దాని కొరకే విశ్రాంతి దినాన్ని వదిలేయకూడదు. దానిని మనలను సృజించిన వాడిని గౌరవించి గణపరచాలి. అందుకనే కడుపు ఆహారమునకు భోజనము కడుపు కొరకు నియమింపబడినను దేవుడు వాటిని కూడా నాశనము చేయును అంటాడు కొరింథీ పత్రికలో పౌలు గారు. 1 కొరింథీ పత్రిక 6:13. కాబట్టి తిండి దేవుడు కాదు, తిండి జీవితం కాదు, తిండి దేహం కూడా కాదు. మనం జీవించాలంటే తిండే తినాలని అనుకోవద్దు పిల్లారా. తిండి తింటేనే జీవిస్తారని అనుకోవద్దు. అలాగనుకొని దేవునికి ఇవ్వవలసిన పరిశుద్ధత దేవునికి ఇవ్వకుండా, దేవునికి చేయవలసిన ఉపవాసం దేవుడికి చేయకుండా, దేవుని ఎదుట ఉండవలసిన నిష్కళంకమైన జీవితం జీవించకుండా దేవా అంటే ఎప్పుడు వృద్ధిలోకి వస్తాం అసలు? ఆ నికరం తేలుతుందా అసలు? ఆ నికరంలోనికి మనం ప్రవేశిస్తామో లేదో పరిశీలన చేయండి. మొదటిది, విశ్రాంతి దినములు శ్రద్ధగా, కష్టం వచ్చిన కానీ నష్టం వచ్చిన కానీ ఇష్టము లేకపోని భ్రష్టుడవైనను కానీ స్రష్టను విడిచిపెట్టుట నీ భ్రష్టత్వానికి కారణము. కాబట్టి విశ్రాంతి దినమును శ్రద్ధగా ఆచరించండి. రెండవ విషయం, పెందల కాడే లేచి దేవుని బ్రతుకులాడుకోండి.
మూడో విషయం, సన్నిధి క్రమం సరిగా చెయ్యండి. సన్నిధిలో అన్నిటికీ పరిష్కారం. దేవుడు ఉంటే పరిష్కారం అవుతుందా? దేవుడు లేకుండా పరిష్కారం అవుతుందా? అంటే దేవుడు లేకుండా పరిష్కారం అయితే మనం సన్నిధి చేయక్కర్లేదు, మనమే పరిష్కరించేసుకోవచ్చు. కానీ మన వల్ల కానీ, మన తోటి వారి వలన కానీ, ధనము వలన కాని పనులు కొన్ని ఉన్నాయి, బలము వలన కాని పనులు కొన్ని ఉన్నాయి, జనము వలన కాని పనులు కొన్ని ఉన్నాయి. దేవుని వలన మాత్రమే జరిగే పనులు అన్నీ ఉన్నాయి. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా దేవుణ్ణి బ్రతుములాడుకోనండి. దేవుడు దొరుకు కాలమందు ఆయన్ని వెతుక్కొనండి. సమీపమున్నప్పుడు బ్రతుములాడుకొనండి, వేడుకొనండి అని ఉంది మీ బైబిల్లో. నేను చదివిన నా అభ్యాసంలో ఏమనుందంటే బ్రతుములాడుకొనుడి. ఎప్పుడో చిన్నప్పుడు బోధలు ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకం వచ్చి చేస్తున్నాను. కాబట్టి పిల్లలారా, ఈ యెహోవా దొరుకు కాలమందు బ్రతికితే ఎదుగులు అంటుంటానంట. కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 31వ వచనంలో రాయబడినటువంటి సంగతి, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని, మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా ఉండండి. 3 సంవత్సరాలు సేవా జీవితంలో అందరికీ బుద్ధి చెప్పి ఐ యామ్ హియర్ అని దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నారట. అర్థమైందా ఈ మాట? ఈ మాట అర్థమైందా? 30 సంవత్సరాలు సేవ చేయలేదు, 3.5 సంవత్సరాలు సేవ చేశారు. 3 సంవత్సరాలు తన మహిమంతా చూపించారు. 6 నెలలు స్వార్థ ప్రబలపరిచారు, రాజ్యవార్తను ప్రబలపరిచారు, రాకడ వార్తను చెప్పారు. దేవుడు దేవదాసయ్య గారు అన్నారు, రాకడ వార్త రక్తపు పొల్లు. చెప్పండి, రాకడ వార్త రక్తపు పొల్లు. ఇదేంటంటే అక్కడ 2 ఉన్నారు కదా, 2 గుంపులు. ఆ 2 గుంపుల వాళ్ళు బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. ఈ బుద్ధి లేనివారు బుద్ధి గలవారు ఉంటుండగా ఒక బోర వినబడింది. ఒక దూత వచ్చి కేక వేసింది. ఏమని? అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొన్న రండి కదా. ఈ బోర శబ్దం వినగానే బుద్ధి కలిగిన కన్యకలు దివిటీలు వెలిగించుకున్నారు, బుద్ధి లేని కన్యకల యొక్క దివిటీలు ఆరిపోయాయి. ఇంతవరకు బాగానే ఉంది. అక్కడ చిన్న డిస్ట్రిబ్యూట్ జరిగింది. ఆ డిస్కషన్ ఏమిటయ్యా అంటే, మా దివిటీలు ఆరిపోతున్నాయి కాబట్టి మీ సిద్ధుల్లో ఉన్న నూనె కొంచెం మాకు, సహజమే కదా, అడుగుతారు కదా. ఈ అమ్మలు బడాయిగా ఉన్నారంటే ఇది మీకును మాకును చాలదు. మీరేం చేస్తారంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొని తెచ్చుకోనండి. ఎక్కడైనా బావగాని వంగ తోట కూడా బావగాదంట. అందుకని పౌలు గారు అంటారు, దైవభక్తి విషయంలో నీకు నువ్వు సాధన చేసుకో, కానీ మా ఆయన గారు రాలేదని, మా మిస్సెస్ రాలేదని, మా పిల్లలు రాలేదని, మా ఇంటి వారు రాలేదని, మా పక్కింటి వాళ్ళు రాలేదని, వాళ్ళు వస్తానని చెప్పారని నేను ఆగిపోయాను, వాళ్ళు రాలేదని ఆగిపోతే పిల్లలారా అక్కడ కరిగేది ఏంటంటే గలిబిలి గలిబిలి గలిబిలి. ఈ దివిటీల్లో నూనె లేని వారికి, దివిటీలు వెలుగుతున్న వారికి కొంచెం జగడం వచ్చింది. వీళ్ళందరూ జగడంలో ఉన్నారు. జగడం ఎందుకు వచ్చిందంటే బుద్ధి లేకపోవడం వలన. ఏమా ఆశీర్వాదం, అర్జున్గా ఆశీర్వాదం. కొంచెం కొంచెం ఒక 5 నిమిషాలే, నేను ఆగిపోతాను. మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది, ఎంత కష్టపడుతున్నారు అని. నేను ఎంత కష్టపడి ఉంటానో చూడండి. సరే, నా కష్టం మీకెందుకు లేదు, మీ కష్టమే అందరు దేవుడికి కావాలి కానీ. కాబట్టి ఇక్కడ కలహం పుట్టింది పిల్లలారా. కలహం పుట్టి ఈ బుద్ధిహీనత ఆ కన్యకల్ని 2 భాగాలు చేసింది, సంఘాన్ని 2 ముక్కలు చేసింది, విశ్వాసాన్ని 2 తునకలుగా తెచ్చివేసింది. వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఈ కొట్టుకునే సమయంలో ఆ దివిటీలు ఏం చేసాయంటే వెలుగుచున్నాయి కదా. ఇంటి యజమానుడు వచ్చి తలుపు తట్టినట్టుగా ఇదిగో పెండ్లి కుమారుడు అన్నమాట అక్కడ వినపడగానే ఈ ఆత్మలు ఈ దేహాలతో తీసుకొని వెళ్ళి
ఆ లోపలికి చేర్చేసి దేవునికి స్తోత్రం. చేర్చగానే 11వ వచనంలో ఏమని ఉంటుందంటే, అంతటా తలుపు వేయబడెను, తలుపు మూయబడెను అని ఉంటుంది. అంతటా తలుపు వేసేసారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఎవరు తీర్పు తీర్చినట్టు? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు తనలో ఇమర్చుకున్నవాడు కొట్టుకోకంటారా, తీర్పు నేను తీరుస్తున్నానని చెప్పి సిద్ధపడిన వారిని తీసుకొని వెళ్ళిపోయారు. ఈ కలహములో ఉన్నవారు ఆగిపోయారు. అందుకు సంఘము 2 పాయలయ్యింది. అక్కడ విశ్వాసములో చీలిక ఏర్పడింది. కన్యకులు 2 గుంపులయ్యారు. పరిశుద్ధ పేతురు గారు చెప్పే మాటలు ఏమిటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము 8వ వచనాన్ని చదివితే, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండి ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. ఏ బుద్ధి కలిగి ఉండాలి? ఏం చేస్తుంది స్వస్థత ఏం చేస్తుంది చెప్పండి? అర్థం కాలేదా? అందరూ దీపాలు వెలిగించట, ఒకే చోట పెడితేనట ఆ దీపకాంతి ఎంతో అభివృద్ధి కలిగిస్తుంది, ఎంతో జ్యోతిర్మయంగా ఉంటుంది, సన్నిధి క్రమంలో ఉంటుంది. కాబట్టి ఈ 7 కానీ 14 మంది కానీ 14 28 మంది కానీ 28 56 మంది కానీ ఒక్క ఆత్మతో కలిసి ప్రార్థన చేసి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసి, సంఘమంతా ఏక ప్రార్థన చేస్తే స్వస్థ కార్యము జరుగుతుంది. స్వస్థత అంటే జబ్బులు పోతాయి కదా? కాదు. బుద్ధిహీనత నశిస్తుంది, దురాత్మలు దూరం అవుతాయి, అజ్ఞానము ఆవిరైపోతుంది, అంతర్ధానం అయిపోతుంది. అక్కడ జ్ఞానం పనిచేస్తుంది. బికాజ్ వారందరూ ఏకాత్మతో ప్రార్థన చేశారు. 120 మంది ఏం చేశారు చెప్పండి? మాట్లాడాలి. వింటున్నారా వాక్యం? ఎప్పటికప్పుడే ఏదో అంటారు, ఒడ్డు దాడితే తెప్ప తరిగేసినట్టు ఆరాధన అయిపోగానే వాక్యం వదిలేస్తున్నారా? చెప్పండి. సంఘమంతా ఒకే ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యాలు. శుక్రవారం నాడు ఎప్పుడో చెప్పాను, సంఘము ప్రార్థించినప్పుడు రోది అనే చిన్నదాన్ని హృదయాన్ని దేవుడు తెరిచాడు, చరసాల బద్దలు చేశాడు, పేతుని తీసుకొచ్చాడు. నమ్మలేక వారు నశించిపోయారు. కంటి ముందు కార్యం జరుగుతున్నా నమ్మలేక నశించిన పోయిన వారు ఎందరో ఉన్నారు వాళ్ళ సంఘాల్లో. అందులో మీరు ఉండొద్దు. అందుకనే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకొని చెప్తాను. విశ్వాస విషయంలో నిన్ను నువ్వే కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో. కావున పిల్లలారా, ఇప్పుడు పేతురు గారి యొక్క బోధ ఏమిటయ్యా అంటే, అన్నీ నశించిపోతాయి. ఎందుకు ఈ మాట అన్నారంటే, పిల్లలారా, ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును అగ్ని కొరకు నిలువ చేయబడినవై ఉన్నవి. ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రపరచబడుతున్నవి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై వాక్యము వలన భద్రం చేయబడుతున్నాయి. దేవుడికి స్తోత్రం. మార్కు సువార్త 16 చివరి వచనం ఒకసారి చదవండి. త్వరగా చదువు. వారు బయలుదేరి వాక్యము అందంతట ప్రకటించిరి. ప్రభు వారికి సహకారి అయి ఉండి వెనువెంట జరుగుతున్న సూచక్రియల వలన వాక్యమును స్థిరపరిచాడట. ఒక వాక్యాన్ని దాటి ఏది చెప్పదు, వాక్యాన్ని దాటి ఏం జరగడానికి వీలు లేదు. వాక్యాన్ని స్థిరపరిచాడు ఆయన. దేవుడు వెళుతూ వాక్యమై ఉన్న దేవుడు
వాక్య రూపంలో దైవత్వాన్ని మనందరి అందుబాటులో ఉంచారు, మీ చేతుల్లో ఉంది. ఎంత గౌరవిస్తున్నారో అది మీ ఇష్టం, ఎంత చదువుకుంటున్నారో మీ ఇష్టం, ఎంత తెలుసుకుంటున్నారో మీ ఇష్టం, ఎంత విని విడిచిపెడుతున్నారో మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు జీవించండి, కానీ దేవుణ్ణి అపార్థం చేసుకుని హాని మాత్రం తెచ్చుకోకండి. మన ఇష్టం మనల్ని ఏం చేస్తుందంటే దేవుణ్ణి అపార్థం చేసుకునే వారిగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అంటారు కదా, పేతురు గారికి తెలియజేయబడినటువంటి పరిశుద్ధాత్మ ఆవేశం ఏమంటుందంటే, ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును అగ్ని కొరకు నిలవ చేయబడినవై ఉన్నవి. కాబట్టి అవే వాక్యం వలన, ఈ వాక్యం చదవడం వలన, వాక్యం వినడం వలన, వాక్యం బోధించడం వలన, వాక్య గ్రంథాన్ని మోయడం వలన, వాక్య గ్రంథాన్ని హత్తుకోవడం వలన అది మిమ్మల్ని హత్తుకొని జీవింపచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యాన్ని దేవుడు స్థిరపరుస్తున్నాడు. కాబట్టి మొదటి పేతురు 4:7 చెప్పినట్లుగా, పిల్లలారా, అన్నిటి అంతమో సమీపమై ఉన్నది కాగా మీరు ఆ ప్రార్థనలో స్వార్థం లేకుండా, సంఘములో వ్యత్యాసం లేకుండా, కుటుంబాల్లో వ్యత్యాసం లేకుండా, సెక్స్లో వ్యత్యాసం లేకుండా, అంటే స్త్రీ అని పురుషుడని భేదములు లేకుండా అందరి ప్రయోజనము కొరకు దీపకాంతి అయ్యున్న క్రీస్తు ప్రభు వెలుగులో సంఘము ప్రకాశిస్తూ ఉండి, పిల్లరా, స్వస్థత కార్యము, అందరికీ మారు మనసు, అందరికీ దేవాశక్తి, అందరికీ దైవాశక్తి, అందరికీ విశ్వాసాశక్తి, అందరికీ ప్రార్థనాశక్తి, అందరికీ ఆ సహవాస ఆసక్తి కలిగే కృప మాకు దయచేయండి ప్రార్థించేవారు కావాలి. అదే స్వస్థత బుద్ధి గలవారే ప్రార్థించి, స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. దేవుడికి స్తోత్రం. కొందరంటే కొందరికి ఇష్టం, కొందరంటే కొందరికి కష్టం. వీళ్ళందరూ దేవుని పిల్లలే. మరి ఆయన ఎలా గెలుకోవాలో, ఆయన ఎలా సరి చేసుకోవాలో, మన ఇంట్లోనే 2-3 పిల్లలు ఉన్నారు అనుకుందాం. కానీ 2 పిల్లలు 3 పిల్లలు మనం లేవన్నా డోంట్ ఫియర్, పర్లేదు, భయపడం, బాధపడం. ఈ అమ్మాయి గురించి ఏమైనా చెప్తే, లేకపోతే చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి మీద సణుక్కుంటే, పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి మీద సణుక్కుంటే ఎక్కడ తగులుతుంది దెబ్బ? ఇక్కడ తగులుతుంది, కన్నవారి తగులుతుందా లేదా? కాబట్టి మీరే ఒకరికొకరు విడివిడిగా ఉండి, విడివిడి భేదాలు కలిగి, విడివిడి మనస్తత్వాలు కలిగి, విడివిడి స్వభావాలు కలిగి, కడుపులో కత్తులు పెట్టేసుకొని ఆలింగనం చేసుకునే నైజం వదిలేండి. యేసయ్య చెప్పిన దివ్య బోధను వినండి, అలా చేసి చూడండి. చేసి చూస్తే ఆయన యందు గుప్తములైన సర్వ సంపదలు మనవి. రెండవ విషయం ఏంటంటే, అక్కడ ముయ్యబడిన తలుపు, ఇక్కడ తీయబడుతుంది తలుపు. దేవునికి స్తోత్రం. అక్కడ తలుపు మూయబడుతుంది, ఇక్కడ ద్వారము తెరవబడుతుంది. కాబట్టి ఈ ద్వారము తెరవడానికి, దాంట్లో ప్రవేశించడానికి, ద్వారం ముయ్యడానికి, కలహానికి కారకులైపోయి పతనం అయిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? బుద్ధి. చెప్పండి, బుద్ధి. ఇప్పుడు ఎక్కడ సంపాదించుకోవాలి ఈ బుద్ధి? పెద్దమ్మని అడిగితే ఇస్తుందా? పెద్దనాన్న దగ్గరికి వెళ్తే ఇస్తాడా? పెద్ద నాన్నని బుద్ధి తెచ్చుంటాడని చెప్తే, ఆ పెద్ద నాన్న చావు కోరిన పెద్ద నాన్నలు ఉన్నారు, ఆ బ్రతుకు నాశనం కోరి చిన్నాన్నలు ఉన్నారు, వక్ర మార్గాన్ని నడిపించే తండ్రులు ఉన్నారు, తాతలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, అమ్మమ్మలు ఉన్నారు. వద్దు వద్దు వద్దు. దైవభక్తి విషయంలో నీవు సాధనము చేసుకో, ఎవరి సలహా తీసుకోవద్దు. ఎస్, నాకు దేవుడు ఆ వరం ఇచ్చాడు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, దేవుడి దగ్గర కూర్చుండేవాడిని. తెలిసి కాదు, తెలియకే చేశాను. ఆ మార్గం కూడా, ఆ కృప కూడా దేవుడు ఆ కాలంలో చిన్న బిడ్డగా ఉన్నప్పుడే దేవుడికి వరాలు ఇచ్చారు. ఇవాళ మీరు అందరూ మేధావులు అయిపోయారు. మీకు అన్ని క్యాల్కులేషన్స్ బాగా తెలుసు. ఏ క్యాల్కులేషన్ ఎలా క్యాల్కులేట్ చేయాలో, ఏ ఇంట్రెస్ట్ ఎలా మెన్షన్ చేయాలో, ఏ టర్న్ ఓవర్ ఎలా చేయాలో, ఈ మెమొరీ చాలా ఫీడ్ అయిపోయి ఉంది. కాబట్టి ఈ ప్రేమ దానిలో ఇమ్మడలేకపోతుంది, ఈ ద్వారము తెరవబడలేకపోతుంది పిల్లలారా. కాబట్టి అవన్నీ మీకు అవసరమే, నాకు తెలుసు, నాకు అవసరమే. పక్కన పెట్టండి. అవి మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. కాబట్టి ప్రేమ చల్లారిపోకూడదు, సహవాసము తెగిపోకూడదు.
విశ్రాంతి దినమును విడిచిపెట్టకూడదు, అజ్ఞానముతో సహవాసం చేయకూడదు, బుద్ధిహీనులతో దూరంగా ఉండు, బుద్ధి కలిగి శుద్ధి కలిగి వృద్ధిలోనికి తెచ్చే యేసయ్యను వెంబడించు. వరుడు వధువు ఒక్కటే, మేఘారోహణ మహిమలో ఒక్క కుటుంబము ఒక్క సంఘము. నిరుకు 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 అంటే స్థిరము, నికరము నికరము నికరము. అట్టి నికరమైనటువంటి స్థితి బుద్ధి కలిగి రాకడ పండుగను ఆచరించుట, బుద్ధి కలిగి రాకడ కాలంలో ధ్యానించుట. తెల్లవారుజామున ఎంతమంది లేస్తున్నారు? ఎంతమంది దివిటీ పట్టుకొని బయటకు వస్తున్నారు? ఎంతమంది కొవ్వొత్తి కానీ కాగడ కానీ పట్టుకొని బయటకు వస్తున్నారు? ఏమన్నారంటే ఆ కాపరికి బుద్ధి లేదన్నారు మీరు కదా. బోధిస్తే కదా ఒకటి చెప్పని ఎడల ఎలాగ అర్థమవుతుంది, ఒకటి చూపించని ఎడల త్రోవ ఎలా తెలుస్తుంది అంటాడు. ఆ కందకారు అనే దగ్గర ఉన్నటువంటి ధనాగారం మీద ఉన్న నపంసకుడు. అలాగా నేను చెప్తూనే ఉన్నాను, మీరు చేయట్లేదు. నేను చేసి చూపిందామంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేటప్పుడు మీరు డ్యూటీలకి వెళ్ళిపోతారేమో. చెయ్యండర్రా, తెల్లవారుజామున లేవండర్రా, ఓపెన్ చేయండి. ఈ నెలంతా 4 గంటలకు సన్నిధి చేయండి, తెల్లవారుజామున 4 గంటలకు సన్నిధి చేయండి. అందరూ చెయ్యండి. చెప్పాను కదా, 7 రెళ్ళు 14 మంది చెయ్యండి, 7గురు చెయ్యండి. ఇంకా ఎక్కువ వస్తే 14 మంది చెయ్యండి, ఇంకా ఎక్కువ వస్తే 28 మంది చేయండి, ఇంకా ఎక్కువ వస్తే 56 మంది చెయ్యండి. ఎందరు వచ్చినా ఎక్కువ తక్కువ అన్న వరుస లేకుండా అందరూ దైవ ధ్యానం చేయండి. ఓ చిన్న కొవ్వొత్తి తీసుకొని ఆ కొవ్వొత్తిని వెలిగించుకొని పెట్టుకుంటుంది. కుమారి గారు అర్థమైందా? చేశారా మీ చిన్నప్పుడు అలాగా? మీరు ఈ ఊరు వచ్చినప్పుడు చేశారా అలాగా? ఈ పెద్దలు చేశారా? ఈ బుద్ధి ఎక్కడికి వెళ్ళింది? ఈ బుద్ధి ఎక్కడ చూసినా రాకడ ధ్వనులే విల్లో, ఎటు చూచిన వినబడుతుండే. రాకడ ధ్వనులే దువిలో, ఎటు చూచిన వినబడుతుండు. నన్ను నా జనాంగములను సిద్ధపరచుము దేవా, నన్ను నా జనాంగములను సిద్ధపరచుము దేవా. నీ సన్నిధి నిలుపు నాలో. చాలు పిల్లలారా, 4 గంటలకు లేవండి. అమ్మా నిద్ర పట్టిన తల్లులు ఉంటారు, ఇంకా తెల్లారన్నా తెల్లాలేదు, కోడన్నా కూలేదు, కోడి కూస్తే బాగుంది లేచి వాగులన్నా తుడుచుకున్నాం అని నిద్ర పట్టక బయటికి రావడం గురించి తడుగులాడుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడే కదా పడుకున్నాను, అప్పుడు ఏం లేస్తాను, దుప్పటి తన్ని పెట్టేసుకునే వాళ్ళు ఉంటారు. రాత్రి చాలా లేటుగా పడుకున్నా ఉండే గారు, అందుకని పిల్లల గురించి లేట్ అయిపోయింది కాబట్టి పొద్దున్న లేవలేదు అని ఏదో ముసుకేసుకున్న వాళ్ళు ఉంటారు. ఆ మాట వివరంగా చెప్పను కానీ ముసుకేసుకున్న వాళ్ళు ఉంటారు. వీరందరికీ నిరుకు తేలాలి అంటే, పిల్లర వృద్ధి కలగాలి అంటే, నికరంగా ప్రభువుతో కలిసి వధువుగా సిద్ధపడాలి అంటే ఆయన మీతో చెప్పింది ఇప్పుడు చెప్పండి. తెల్లవారుజాము 4 గంటలకి ఎంతమంది వస్తారు? పర్సంటేజ్ చూసేద్దాం ఒకసారి, చేతులు పైకి ఎత్తండి. 1 2 3. ఒకరోజు కాదమ్మా, ఇవాళ తారీఖు ఎంత? 9వ తారీఖు అంటే 21 రోజు ఉంది. ఇంకా 21 రోజు బాగానే ఉంది, సెటరేట్ బాగానే ఉంది. 3 ఏళ్ళు 21. కాబట్టి మా అమ్మ ఎందుకు వచ్చి ఎత్తలేదు. నేను ఇక్కడే ఉంటాను బాబు, నాకు నిద్రే పట్టదు బాబు, నేను 3 గంటలకు వచ్చేసాను బాబు, తలుపు తీసాను బాబు అంటే నేను ఎప్పుడు వచ్చిన తాళం వేసి ఉంటుంది. పగలు వచ్చినా తాళం వేసి ఉంటుంది, పొద్దునే వచ్చినా తాళం వేసి ఉంటుంది, మధ్యాహ్నం వచ్చినా తాళకి ఇప్పుడు అలాగెళ్ళానంటుంది. అదేంటో మరి, అది నా శాపం ఏమో. వద్దు వద్దు వద్దు, నీ మాట అవునంటే కాదంటే ఎంతమంది వస్తారు చెప్పండి? తెల్లవారుజాము 4 గంటలు. రైట్ రైట్ రైట్. చిన్న క్యాండిల్ పట్టుకొని రండి, క్యాండిల్ వెలిగించండి, దేవునికి ప్రార్థించండి. పిల్లలారా, ఆ యేసు క్రీస్తు వారి కథ వినండి. యేసు ప్రభువు వచ్చుతున్నాడు ఇదిగో అని వినండి అని ఇలాగో
అలాగ ఎందుకులేండి ఇవన్నీ మనకు తెలుసున్నాయి కదా, ఎంత చెప్పినా తని పెడతానే ఉంటాయి. అలాగ అక్కడ దాకా పాడుకుంటూ, ఇద్దరున్నారా ఇద్దరు పాడుకుంటూ, ముగ్గురున్నారా ముగ్గురు పాడుకుంటూ దేవుని స్వార్థ దోతల వలె ప్రకటించి ఆరోహణమై కొరకు సిద్ధపడండి. అట్టి ధన్యత, రాకడ మేఘమెక్కే ధన్యత, దీవెన పెండ్లి కుమారుడైన ప్రభు మన అందరికీ దయచేయును గాక.